హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్. టుడే వీడియో వచ్చేసి హైకోర్టుకి సంబంధించిన వేరియస్ పోస్ట్స్ యొక్క సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఆ పోస్ట్స్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, పే స్కేల్స్ వంటి విషయాలతో ముందు 2 వీడియోస్ అనేవి 2 పార్ట్స్గా చేయడం అనేది జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్లో తెలుసుకున్న తర్వాత దాని యొక్క సిలబస్ తెలిసినట్టయితే దానికి ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ముందు పోస్ట్స్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరిస్తూ వీడియోస్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియోలో ఆ పోస్ట్స్ యొక్క సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు. టుడే సిలబస్లో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి హైకోర్టుకి సంబంధించి సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఈ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేవి 2 డిఫరెంట్ పోస్ట్స్. బట్ వీటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం ఒకే రకంగా ఉంటుంది. సిలబస్ కూడా ఒకే విధంగా ఉంటుంది. మొత్తం ఈ యొక్క ఎగ్జామ్ అనేది సెక్షన్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించి టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. లాస్ట్ నోటిఫికేషన్ సంబంధించి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం, ఇంటర్నల్ సోర్స్ ప్రకారం ఈసారి నెగిటివ్ మార్క్ పెట్టే అవకాశం అనేది ఉంది. ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది మనకి అందులో డీటెయిల్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం లాస్ట్ నోటిఫికేషన్ సంబంధించి నో నెగిటివ్ మార్కింగ్. 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ ఉన్నాయి. వాటిని కూడా ఎలా డివైడ్ చేశారంటే చూడండి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక 30 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకో 20 క్వశ్చన్స్ అనేవి నాలెడ్జ్ ఆఫ్ లా సెక్షన్ ఆఫీసర్కి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించి మొత్తం 80 మార్క్స్ని 3 పార్ట్స్గా విడగొట్టడం జరిగింది. ఒక 30 క్వశ్చన్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. మరో 30 క్వశ్చన్స్ ఏమో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన అడగడం జరుగుతుంది. రిమైనింగ్ 20 క్వశ్చన్స్ని ఆ యొక్క నాలెడ్జ్ లాలో ఎంతవరకు నాలెడ్జ్ ఉందనే విషయాల గురించి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించి వాటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. టోటల్ 80 క్వశ్చన్స్, 30+30+20, 30 జనరల్ నాలెడ్జ్, 30 జనరల్ ఇంగ్లీష్, 20 నాలెడ్జ్ ఇన్ లా. వాటి యొక్క సిలబస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసినట్టయితే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి టోటల్ 30 క్వశ్చన్స్ కదా అడుగుతారన్నారు. 30 క్వశ్చన్ 30 మార్క్స్ ఉన్నాయి. వాటి యొక్క సిలబస్లో ఏ విధంగా మెన్షన్ చేశారంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్. ఇది జనరల్ నాలెడ్జ్లో ఫస్ట్ పార్ట్కి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినవి, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్, అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్, అండ్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన క్వశ్చన్స్, జనరల్ సైన్స్ అంటే డే టు డే సైన్స్ ఉంటుంది కదా వాటికి సంబంధించిన క్వశ్చన్స్, తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్ అండ్ పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన క్వశ్చన్స్, స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ చాలా కీ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే ఇది ఇండియా కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా ఏపీ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రత్యేకంగా ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన ఎగ్జామ్లో. ఎందుకంటే ఇక్కడ చూడండి జాగ్రత్త మెన్షన్ చేశారు, స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఈ యొక్క సిలబస్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒకవేళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ చూసినట్టయితే వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనం నెక్స్ట్ వీడియోస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్ అంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగ్పో జానపద నృత్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడుగుతారు. అది నాగాల్యాండ్కి సంబంధించింది. మనం అది చూసుకొని నాగాల్యాండ్ అని పెట్టుకుంటే సరిపోతుంది. దానికి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అక్కడ. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆంధ్ర మహాసభలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అని అడుగుతారు. అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. బాపట్లలో జరిగిందని చెప్పేసి మనం ఆన్సర్కి పెట్టాల్సి ఉంటుంది. జాగ్రఫీకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఈ జాగ్రఫీకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారంటే చాలా సింపుల్గానే అనిపిస్తుంది కానీ ఆ టైంకి గుర్తురావు. అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఏపీలోని తెలంగాణను కలిపి గోదావరి నది టోటల్ పొడవు ఎంత అని అడుగుతారు. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. మొత్తం ఏపీ తెలంగాణ గోదావరి నది పొడవు ఒక 772 కిలోమీటర్ల పొడవు అనేది ఉండడం జరుగుతుంది. అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత
ఇండియన్ ఎకానమీకి సంబంధించేటువంటి క్వశ్చన్స్ అడుగుతారంటే వ్యవసాయ రంగం, దాని యొక్క అనుబంధ రంగాలకు సంబంధించి ఎంత వృద్ధి సాధించింది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ పాలిటీకి వచ్చరికి కాన్స్టిట్యూషన్ పాలిటీకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క నియామక అర్హతలు అనేవి ఏ ఆర్టికల్ ప్రకారం చెప్పడం జరిగిందంటే ఆర్టికల్ 124 ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ చూసినట్టయితే సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ అవార్డ్స్ అండ్ పర్సనాలిటీస్ అంటే డిఫరెంట్ స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్, తర్వాత రీసెంట్ సూపర్ కంప్యూటర్స్ గురించి, వాటి గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. తర్వాత కరెంట్ అఫైర్స్ అనేవి రోజు జరిగే కరెంట్ అఫైర్స్, ఈ 3 మంత్స్లో జరిగే కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ సంబంధించి 30 క్వశ్చన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ సిలబస్ నుండి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుహలు ఇస్తారు. ఆ గుహ అనేది మన రాష్ట్రంలో ఉన్న గుహ పేరు ఇచ్చి అదే డిస్ట్రిక్ట్లో ఉందని అడుగుతారు. అది డిస్ట్రిక్ట్లు చేంజ్ అయ్యాయి కాబట్టి చేంజ్ అయిన డిస్ట్రిక్ట్స్ ఈసారి అడిగే అవకాశం ఉంది. వాటితో పాటు ఇంకేం అడిగే అవకాశం ఉందంటే మ్యాక్సిమం హైకోర్టుకి సంబంధించి కానీ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి కానీ ఈ జనరల్ నాలెడ్జ్లో సేమ్ సిలబస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అవి కాకపోతే వాటి యొక్క మార్క్స్ పర్సంటేజ్ అనేది మారుతుంటుంది. ఈ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఈ యొక్క 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది కదా. నెక్స్ట్ పోస్ట్స్కి వచ్చేసరికి అవి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అవుతాయి. ఆ విధంగా చేంజ్ అవుతుంది కానీ సిలబస్ మాత్రం సిమిలర్గానే ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఒక 30 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. వాటిలో రీడింగ్ కాంప్రిహెన్షన్, మీ అందరికీ తెలిసి రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాని నుండి ఒక 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే బ్లాంక్స్ ఇస్తారు, దాన్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఎర్రర్ స్పాటింగ్ అంటే తప్పుగా ఇస్తాడు, ఆ తప్పు ఉన్న వర్డ్లు మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత క్లోజ్ టెస్ట్ దగ్గర ఉన్నవి ఇవ్వడం జరుగుతుంది. పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్ అండ్ ఆర్డర్ సెంటెన్స్ అనేసి ఒకటి అడగడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఒక 1, 2, 3, 4 and 4 సెంటెన్స్ ఇచ్చేస్తాడు. ఆ 4 సెంటెన్స్ని ఒక వరుస క్రమంలో అమర్చమంటాడు అనమాట. అంటే వాటి యొక్క గ్రామటికల్ సెంటెన్స్ ప్రకారం ఒక వరుస క్రమంలో అమర్చమంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ పారా జంబుల్లో వస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే పారా కాంపిటీషన్ అనగా ఏంటంటే మనకి ఇన్ కానీ, యాన్ కానీ, ఆన్ కానీ అంటే ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి ఆ బ్లాంక్లో మనం ఏం ఫిల్ చేయాలి అనేవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కింద అడగడం జరుగుతుంది. సినోనిమ్, యాంటోనిమ్స్ అంటే తెలుసు కదా, పదాలకు అర్థాలు ఏంటి, దాని యొక్క వ్యతిరేక పదాలు ఏంటి, ఇలాంటివి అడుగుతారు. ఇడియమ్స్, ఫ్రేజెస్ అనేది అడగడం జరుగుతుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ లాగా ఇచ్చేస్తారు, దాని వన్ వర్డ్లో ఏమంటారని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏమంటుంది, స్టడీ ఆఫ్ ప్లాంట్స్ని ఏమని అడుగుతారండి. బాటనీ అనేది స్టడీ ఆఫ్ ప్లాంట్స్, ఆ బాటనీ అనేది మనకు ఆప్షన్ అవుతుంది. అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం హైకోర్టుకి కానీ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సేమ్ సిలబస్ అనేది కంటిన్యూ అవుద్ది. ఆ యొక్క మార్క్స్ పర్సంటేజ్ మాత్రం మారుతుంటుంది. ఈ యొక్క సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి లాలో 20 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎటువంటి లాస్ ఉన్నాయి చూడండి. సివిల్ లాస్ సంబంధించి ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, the Indian Contract Act 1872, Hindu Marriage Act, Hindu Succession Act, the Indian Easement Act, the Specific Relief, the Limitation Act, the Transfer Property Act, the Civil Rules, the Registration Act, the AP Land Encroachment Act, the Indian Evidence Act, ఇవన్నీ కూడా సివిల్ లా సంబంధించి. క్రిమినల్ లా సంబంధించి డిఫరెంట్ అడిగాడు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏ విధంగా ఉంది, ఇండియన్ పేరెంట్ కోడ్ ఏ విధంగా ఉంది, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏ విధంగా ఉంది, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా ఉంది, క్రిమినల్ రూల్స్ ఏ విధంగా ఉంది, ఎక్సైజ్ యాక్ట్ ఏ విధంగా ఉంది, గేమింగ్ యాక్ట్ ఏ విధంగా ఉంది, జోల్ అండ్ జస్టిస్ యాక్ట్ ఏ విధంగా ఉంది. ఇవన్నీ కూడా సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన సిలబస్ అనమాట. ఇది ఈ పోస్ట్కి మాత్రమే ఈ యొక్క లా క్వశ్చన్స్ ఒక 20 ఉంటాయి. మిగతా పోస్ట్లో ఈ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరగదు. మ్యాక్సిమం జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ ఈ 2 పార్ట్స్ మాత్రమే ఉంటాయి. ఈ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఈ యొక్క లాస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మన నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్. ఈ కంప్యూటర్ ఆపరేటర్ కూడా సిమిలర్గానే 80 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో 30 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ సంబంధించినవి, 30 క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినవి. 20 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. వాటి యొక్క సిలబస్ చూసినట్టయితే సిమిలర్గానే జనరల్ నాలెడ్జ్ సంబంధించి 30 క్వశ్చన్స్కి ఇందాక చెప్పినట్టుగానే ఇండియన్ ఆర్ట్, కల్చర్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ సేమ్ అదే సిలబస్ కంటిన్యూ అవుతుంది. ఇంగ్లీష్కి సంబంధించి కూడా 30 క్వశ్చన్స్ సంబంధించి రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్,
సినోనియమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సెవెన్ సిమిలర్ సిలబసే కంటిన్యూ అవుతుంది. బట్ కంప్యూటర్ నాలెడ్జ్ అమ్మ 20 క్వశ్చన్స్ అడిగారు కదా, ద బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కంప్యూటర్ యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి, కంప్యూటర్ ఇంక్లూడింగ్ ర్యామ్ గురించి, రామ్ గురించి, ఫైల్ సిస్టమ్స్ అంటే పీడిఎఫ్లో ఉందా, జేపీజీలో ఉందా, జేపీఈలో ఉందా అలాంటివి అడుగుతారు. ఇన్పుట్ డివైజెస్ ఏంటి అంటే ఇప్పుడు మానిటర్ గురించి, తర్వాత ప్రింటర్ అవుట్పుట్ డివైజెస్, ఇలాంటి డివైజెస్ గురించి, తర్వాత హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి డిఫరెన్స్ ఏంటి, వాటి యొక్క రిలేషన్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఓడి ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎక్సెల్, స్ప్రెడ్షీట్స్, పవర్ పాయింట్, ఇవన్నిటి గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఇది సిలబస్ అనమాట. వీటి గురించి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా వీటిని కవర్ చేస్తూనే వస్తాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సొసైటీ అండ్ ఇండియన్ ఐటీ యాక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది, డిజిటల్ సిగ్నేచర్స్ ఏ విధంగా ఉన్నాయి, అప్లికేషన్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ఈ గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి సంబంధించిన సిలబస్. అంటే వీటి డిఫరెన్స్గా మిగతా పోస్ట్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి 30 జనరల్ నాలెడ్జ్ సంబంధించి 30 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 30 క్వశ్చన్, లాకి సంబంధించి 20 క్వశ్చన్, కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ సంబంధించి 30 క్వశ్చన్స్, ఇంగ్లీష్కి సంబంధించి 30 క్వశ్చన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ నుండి మిగతా పోస్ట్స్ అన్నిటికీ కూడా జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ అండ్ దెన్ ఇంగ్లీష్ అనేది 40 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 80 క్వశ్చన్స్ అనమాట. 80 మార్క్స్, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. ఓవర్సీర్ కానీ, అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్ కానీ, అసిస్టెంట్ ఓవర్సీర్, వీటన్నిటికీ కూడా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. మీరు అన్ని పోస్టులకి అప్లై చేసినా మీరు ఒకే ఎగ్జామ్ రాస్తారు. వీటన్నిటికి సంబంధించినంత వరకు సిమిలర్ సిలబస్ ఉన్న ప్రతి పోస్ట్కి సంబంధించి ఒకే ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ఇప్పుడు 80 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ కదా. 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ సంబంధించి, 40 క్వశ్చన్ అనేది జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఇందాక చెప్పినట్టుగానే సేమ్ సిలబస్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్, హిస్టరీకి సంబంధించింది, జాగ్రఫీకి సంబంధించింది, ఎకానమీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్ సంబంధించి, జనరల్ సైన్స్కి సంబంధించింది, సైంటిఫిక్ రీసెర్చెస్, అవార్డ్స్, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా సిమిలర్గానే ఉన్నాయి. మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అది సిలబస్లో కూడా ఈజీగా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ని స్పెసిఫిక్గా చూడమని మెన్షన్ చేశారు. సో వీటన్నిటిని కూడా ఇండియన్ మూవ్మెంట్లో చదువుతూనే అది ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రిఫ్లెక్ట్ అయిందనే విషయాలు చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 క్వశ్చన్స్, సేమ్ సిలబస్సే. రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ, ఎర్రర్ స్పాటింగ్ కానీ, క్లోజ్ టెస్ట్ కానీ, పారాజంబుల్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, సినోనియమ్స్, యాంటోనియమ్స్ కానీ, ఇడియమ్స్, ఫ్రేజెస్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ సిమిలర్ సేమ్ ఒకేలాగా ఉంటుంది సిలబస్ మొత్తం కూడా. తర్వాత డ్రైవర్కి చూడండి, డ్రైవర్ పోస్ట్కి, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించి దాని యొక్క సిలబస్ ఏ విధంగా ఉందంటే అది 80 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. బట్ 40 క్వశ్చన్స్ ఇన్ జనరల్ నాలెడ్జ్, సిమిలర్ సేమ్ అన్నీ ఉన్నట్టు దీనికి కూడా సిలబస్ ఉంటుంది. తర్వాత 10 క్వశ్చన్స్ ఇంగ్లీష్లో 10 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. అక్కడ 40 క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ 10 క్వశ్చన్స్ అడుగుతారు. 30 క్వశ్చన్స్ని మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్కి, డ్రైవర్కి 30 క్వశ్చన్స్ ఇక్కడ మెంటల్ అబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఎలాగ మార్క్స్ని డివైడ్ చేశారు, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ ప్లస్ 10 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ప్లస్ 30 క్వశ్చన్స్ అనేవి మెంటల్ ఎబిలిటీలోని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, వాటి యొక్క సిలబస్ చూసినట్టయితే జనరల్ నాలెడ్జ్ సిలబస్ సేమ్ పాస్ సిలబస్ కొంచెం తగ్గించి ఉంటుంది చూడండి. ఇక్కడ ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు, జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు, ఇండియన్ పాలిటీ మాత్రమే ఉంది, ఇక్కడ కాన్స్టిట్యూషన్ లేదు, అవార్డ్ అండ్ పర్సనాలిటీస్ మాత్రమే ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ సైన్స్ లేదు, డే బై డే సైన్స్ అది లేదు ఇందులో. తర్వాత కరెంట్ అఫైర్స్, ఇండియా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఇది కూడా స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్గా ఇచ్చారు కదా. కొంత సిలబస్ అనేది ఇందులో తగ్గింది, ఎందుకంటే ఇది ఎలిజిబిలిటీ తక్కువ కాబట్టి. దీని ఎలిజిబిలిటీకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే ముందున్న 2 వీడియోస్లోనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి డ్రైవర్కి, ఆఫీస్ సబార్డినేట్కి 10 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్, 10 మార్క్స్ టోటల్. ఇందులో 4 మాత్రమే సిలబస్ ఇవ్వడం జరిగింది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఒకటి ఇస్తారు, సినోనియమ్స్, యాంటోనియమ్స్ ఇస్తారు, స్పెల్లింగ్ ఎర్రర్ ఇస్తారు, ఇడియమ్స్, ఫ్రేజెస్, ఈ 4 మాత్రమే సిలబస్లో ఉంది. కానీ ఇక్కడ కొత్తగా యాడ్ అయింది ఏంటంటే మెంటల్ ఎబిలిటీ. 30 క్వశ్చన్స్ అనేవి మెంటల్ ఎబిలిటీలో యాడ్ అవ్వడం జరిగింది. ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ సిలాజియమ్స్ అండ్ ఎనాలజీ, అర్థమెటిక్ నంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్ అండ్ డైరెక్షన్స్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ ఇస్తారు, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఇస్తారు, ఎంబెడెడ్ ఫిగర్స్ ఇస్తారు, మిర్రర్ ఇమేజెస్ ఇస్తారు, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇస్తారు, ఫిగర్ మ్యాట్రిక్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా 30 మార్క్స్కి వీటన్నిటిని కూడా అడగడం అనేది జరుగుతుంది. ఇవి చాలా ఈజీ టాపిక్స్. వీటిని మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా నెక్స్ట్ వీడియోస్లో. అందులో మీకు డౌట్ లేకుండా క్లియర్గా అందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి డిఫరెంట్ పోస్ట్స్ హైకోర్టుకి సంబంధించి వాటిలో ఇచ్చే సిలబస్ అనమాట.
డిఫరెంట్ పోస్ట్స్కి డిఫరెంట్ సిలబస్ ఉంది. సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఒక రకమైన పోస్ట్ సిలబస్ ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్కి ఒకటి ఉంటుంది. మిగిలిన ఓవర్సీయర్కి, టైపిస్ట్కి, కాపీస్ట్కి వీటన్నిటికీ కలిపి ఒక రకమైన సిలబస్ ఉంది. ఆఫీస్ సబార్డినేట్కి, డ్రైవర్కి సంబంధించి 40 క్వశ్చన్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ సంబంధించి, 10 ఏమో ఇంగ్లీష్కి సంబంధించి, ఇంకొక 30 క్వశ్చన్స్, ఫైనల్గా ఒక 30 క్వశ్చన్స్ ఏమో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి అడగడం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పటిదాకా ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఆ పోస్ట్స్ యొక్క సిలబస్ ఏ విధంగా ఉంది. దీన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మిగిలిన ఇంకా కొన్ని సబార్డినేట్ కోర్స్ సంబంధించిన సిలబస్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంకా ఎవరైనా ఇప్పటిదాకా మన వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్కి కానీ, మీ యొక్క బంధువులకు కానీ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.